కొద్ది గంటల క్రితం దాకా సిచ్యువేషన్ గరం గరం. రైతుల నిరసన స్వరం, జాతీయ రహదారి దిగ్బంధం, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో రైతులు చేసిన మహాధర్నా మంటలు రేపింది. అయితే సర్కార్ సానుకూల స్పందనతో పరిస్థితి చల్లబడింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బ్రేకులు వేస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఆందోళనకు ఫుల్ స్టాప్ పడి సంబరాలు షురూ అయ్యాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంగళవారం రాత్రి నుంచి రైతుల ఆందోళన ఉధృతం. హైవేను దిగ్బంధించి అక్కడే వంటవార్పు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడే రైతుల సంబరాలు. 48 గంటల నాన్ స్టాప్ నిరసన. ఇక్కడే పోలీసులను ఉరికించారు రైతులు. ఇప్పుడు అదే చోట పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 130 రోజులుగా ఆందోళన చేస్తున్నారు 4 గ్రామాల రైతులు. గత 2 రోజులుగా మహాధర్నా చేపట్టారు. 61వ నెంబరు జాతీయ రహదారిపై వందలాది మంది బైఠాయించారు. దీంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇథనాల్ ఫ్యాక్టరీతో తమ పచ్చటి పంట పొలాలు పాడైపోతాయని, జలవనరులు కలుషితమవుతాయని, పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అంతా విషంగా మారుతుందంటూ ఆందోళన బాట పట్టారు అన్నదాతలు. రైతుల మహాధర్నాతో సర్కార్ సానుకూలంగా స్పందించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహాధర్నాను విరమించి సంబరాలు చేసుకున్నారు రైతులు. ఫ్యాక్టరీ ఏర్పాటు విరమణపై సర్కార్ తమకు లిఖితపూర్వకంగా తెలపాలని కోరుతున్నారు రైతులు. ఒక లిఖితపూర్వకంగా వచ్చినప్పుడే మేము ఈ నిరసనని వాయిదా చేసుకుంటాము. అట్టి వరకు మా దిలావర్పూర్ ఎలాంటి ఎలక్షన్లకు మేము తావేయము. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా దానికి కూడా మేము సహకరించము. మా దిలావర్పూర్ గుండంపల్లి 4 గ్రామాల ప్రజలకు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అయినందున మా ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మా ఫ్యాక్టరీ కోసం ఎవరైనా వస్తే వారిని తరిమి కొడతాం. మా సంతోషాన్ని ఎవరు ఆపలేరు. ఎస్పీ జానకి షర్మిలకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు ఆందోళన చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 రోజులు చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాం. ఒకవైపున ప్రజలు ఉన్నారు, ఒకవైపు లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత, పరిరక్షించవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఎవరికి కూడా అటు ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, ఇటు లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకూడదు అనేసి సంయమనం పాటించాము. రైతుల మహాధర్నా విరమణతో జాతీయ రహదారిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి.